బయటికి ఎక్కడికైనా మీరు ఏమైనా బాత్రూమ్కు పోవాల్సి వస్తే చెంబు పట్టుకొని ఎక్కడికి పోతారు? చెంబు పట్టుకొని రోజు పొద్దున్నే కొండ ఎక్కేస్తారు, అంతేనా? స్నానం చేయాలంటే వాగులేకి పోవాలి, వాగులేకి పోయి స్నానం చేయాలి, అంతేనా? బాత్రూములు ఎంత దారుణంగా ఉన్నాయి అని నాకు చూపిస్తారా? ఇప్పుడు ఎందుకు పోలేకపోతా ఉన్నారో నాకు చూపిస్తారా? నాకు చూపించండి అక్కడైతే. మరి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. మురళి లోపలికి వెళ్ళి బాత్రూములు పోయే దారి ప్రోటోకాల్. ఎక్స్క్యూజ్ మీ, కంపెనీ పిల్ల ఇక అడ్డు అటే ఉంది, ఇక చాలు అటే చాలా తీసుకుంటా. దాన్ని దింపు. వెనకాల కాలనీలో ఉంటారమ్మా మీరు? పడుకునేది మంచాలకి ఇచ్చేది ఏమి లేవు, బండల మీదనే పడుకునేది, బండల మీదనే పడుకునేది. వర్షం వస్తే లీక్ అయితే తిండి ఏమైనా పెడుతూ ఉన్నారు? చెప్పండి ఎనిమిది సంవత్సరాల కింద అప్పుడు 8 సంవత్సరాల నుంచి ఇప్పటికి 26 రూపాయలు 29 రూపాయలు అంతే 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 రూపాయలు కూడా రేట్లు పెరగాలి. 26 రూపాయలకు ఒక పక్క తిండేమో, ఒక పక్క అన్ని కూరగాయలు పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్నాయి. కానీ వీళ్ళకి ఇచ్చే డబ్బు మెస్ ఛార్జెస్ మాత్రం, వీళ్ళకి ఇచ్చే మెయింటెనెన్స్ అన్ని పెరిగినాయి. కానీ మెస్ ఛార్జెస్ మాత్రం 8 సంవత్సరాల నుంచి ఇచ్చే అంటే 9 టైంలో పెరిగినా పెరగలేదు. వీళ్ళకు ఇంకా ఆ మెస్ ఛార్జెస్ 26 రూపాయలు 90 రూపాయలు పర్ డే కాకుండా వేరే ఏమన్నా ఇస్తున్నారు? నెలకి 50 రూపాయలు ఇచ్చి సబ్బు కాస్మెటిక్స్ కి కటింగ్ హెయిర్ కటింగ్ కూడా దాంట్లో హెయిర్ కటింగ్ సెల్ ఫోన్ లాగేస్తున్నారు. 50 రూపాయలు హెయిర్ కట్ దగ్గర నుంచి షాంపూ దగ్గర నుంచి పేస్ట్ దగ్గర నుంచి ఇది కాకుండా ఏమిస్తారు? హెయిర్ కటింగ్ సంవత్సరం ఇచ్చారు, కానీ ఇప్పుడు సంవత్సరం నుంచి హెయిర్ కటింగ్ కూడా ఇవ్వటం లేదు. ఇప్పుడు హెయిర్ కటింగ్ ఇస్తారు సార్. మిగతా ఏమున్నాయి? తర్వాత బుక్స్ అంతే. మంచాలు గించాలు కండిషన్ బాగాలేదు సార్. బిల్డింగ్ మంచాలు ఇవ్వరు, బిల్డింగ్లు ఊడిపోతా ఉన్నాయి, బాత్రూములు వాసన వస్తూ ఉన్నాయి, బాత్రూములలో నీళ్లు లేవు, బాత్రూములలో నీళ్లు లేవు. బాత్రూములు నీళ్లు లేకపోతే ఎట్ట స్నానం చేస్తాను? బయట ప్రాజెక్ట్ నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఒక పక్కేమో రాష్ట్రం అంతా ఓపెన్ డిఫికేషన్ అనేది పూర్తిగా పోయింది. ఎవరు కూడా బాత్రూములకు అందరికీ బాత్రూములు వచ్చేసినాయి అని చెప్పి పబ్లిసిటీ మొన్న విపరీతమైన పబ్లిసిటీ చేసుకున్నారు. ఓపెన్ డెఫికేషన్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో లేని రాష్ట్రం ఈ రాష్ట్రం అని చెప్పి ఇక్కడ చూస్తే హాస్టల్ 475 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు.
హాస్టల్లో బాత్రూములు లేవు. పిల్లలు బాత్రూమ్ పోవాలి అని అంటే పిల్లలకు బయటికి పోవాలి, అంతేనమ్మా? బయట ఎవడంటాడు చెంబు పట్టుకుని పోవాల్సిందే, అంతేనా? చెంబు బాటిల్ పట్టుకొని ఎక్కడికంటే బయటకు పోవాల్సిందే. స్నానం చేయడానికి బయట వాటర్ ట్యాంక్ ఎక్కడో బయట ట్యాంక్ దగ్గరికి పోయి కొలాయి తిప్పుకొని స్నానం చేయాలి, అంతేనా? అదే డ్రింకింగ్ వాటరు, అదే స్నానం చేసే నీళ్లు, అదే తాగే నీళ్ళు, అయ్యే అన్ని నీళ్లు అయ్యే. బాత్రూమ్ లేవు, చేయాలంటే చెంబు పట్టుకుని బాటిల్ పట్టుకుని బయటకు పోవాలి. హాస్టళ్లలో బెడ్లు లేవు, మంచాలు లేవు, వర్షం పడితే నీళ్లు కడతాంటాయి. ఈ హాస్టల్ పరిస్థితి 26 రూపాయలు 26 రూపాయలు 26 కాలేజీకి 29 రూపాయలు. నాన్నగారి టైంలో పెరిగిన రేట్లే ఆ తర్వాత ఇప్పుడు పట్టించుకునే పాపాన పోలా, ఇప్పటికి కూడా అయ్యే రేట్లే ఇస్తా ఉంటారు. ఇంత దారుణంగా ఉన్నాయి. బాత్రూమ్ చూద్దాం అమ్మ ఒకసారి. పాడైపోయిన బాత్రూమ్ చూస్తా ఉన్నారు. చెప్పండి మాస్టర్, మీరు చెప్పండి. బాబు అట్లే సరిపోతుంది. మనము రెగ్యులర్ స్టాఫ్ అసలు లేరు, ఇద్దరండి. రెగ్యులర్ స్టాఫ్ ముగ్గురు ఏంటి ఎంతమందికి 475 మందికి వండాలి, ముగ్గురా? కాదు సార్, పక్కన 7 ఉన్నారు. స్టాఫ్ 400 పిల్లలు, 70 మందికి పిల్లలకి ముగ్గురు రెగ్యులర్ స్టాఫ్ పాఠాలు చెప్పేవాళ్ళు. వెరీ గుడ్. పాఠాలు చెప్పేవాళ్ళు ముగ్గురు ఉన్నారు సార్ రెగ్యులర్. దగ్గర అందరూ పార్ట్ టైం సార్ 20 మంది. ఇప్పుడు ఇది రసం సాంబారా? సాంబార్ సాంబార్ అలా ఉంది. నీళ్ళు సాంబార్ నీళ్ళు. సాంబార్ చాలా అని చెప్పండి. రైస్ మరీ గౌరవం అంటే బాబు సెల్ ఫోన్ వెనకలేండి, సెల్ ఫోన్ మళ్ళీ ఇంకేం ఉండదండి. బాబు వెనక లైట్ పిల్లలకు 26 రూపాయలు 26 రూపాయలు 26 రూపాయలు హై స్కూల్. కాలేజీ పిల్లలకి 29 రూపాయలు. నాన్నగారి టైంలోనే పెరిగింది. ఆ తర్వాత 8 సంవత్సరాల నుంచి ఇంతవరకు దీన్ని రేటు పెంచాలా అన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వాలకు రావడం. ఒక పక్క అన్ని రేట్లు పెరిగిపోయినాయి. కూరగాయల దగ్గర నుంచి, గుడ్డు దగ్గర నుంచి, అట్టిపన్ను దగ్గర నుంచి ప్రతిదీ రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఇచ్చే రేటు మాత్రం 26, 29, 8 ఏళ్ళ నుంచి అదే రేటు. పిల్లలకు పెట్టే ఫుడ్ క్వాలిటీ రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏది ఉండదు. ఇది మళ్ళా సంక్షేమ హాస్టల్, గిరిజన సంక్షేమ హాస్టల్.
నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరు సమాధానాలు చెప్పండి కరెక్ట్గా. ఇవాళ సంక్షేమ హాస్టలు కమ్ స్కూలు, రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల, ఇది గిరిజనుల కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. దాదాపుగా ఎంతమంది ఉన్నారు ఎవరన్నా ఇక్కడ చదువుతున్నారు? మొత్తంగా 730 మంది పిల్లలు చదువుతా ఉన్నారు, కాలేజు స్కూలు రెండు కలిపి. ఇవాళ స్వచ్ఛ భారత్ అని చెప్పి ఈ మధ్యకాలంలో మనం విన్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా చీపుర్లు పట్టుకొని రోడ్డు మీద అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, రాష్ట్రంలో ఎవరు కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఓపెన్ డెఫెకేషన్ అన్నది పూర్తిగా తీసేశాం, ఓపెన్ డెఫెకేషన్ అన్నది పూర్తిగా తీసేశాం. ఇవాళ ప్రతి ఒక్కరికి బాత్రూమ్ ఉంది. ఎవరైనా కూడా ఆంధ్ర రాష్ట్రంలో బాత్రూములకు పోవాలంటే బాత్రూమ్ బ్రహ్మాండంగా కట్టించామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో డబ్బా కొట్టుకుంటూ అబద్ధాలాడాడు. ఇవాళ ఈ హాస్టల్కి ఇక్కడికి వచ్చి మీరందరూ వచ్చి అన్నా చూడండి అన్న మా పరిస్థితి, మా బాత్రూములు ఒకసారి రండిన్నా అని చెప్పి తీసుకెళ్లారు. ఆ బాత్రూములు పనిచేయడం మానేసి సంవత్సరాలు అయిపోయింది. బాత్రూములకు పోయే పరిస్థితి లేదు, నీళ్లు లేవు, బాత్రూములన్నీ ఊడిపోయి శిథిలావస్థ పరిస్థితిలో ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, పొద్దున్నే మీరందరూ బాత్రూములకు పోవాలనంటే చెంబు వాటర్ బాటిల్ పట్టుకొని ఎక్కడికి పోతారో అని అడుగుతా ఉన్నా నేను. ఎక్కడికి? ఆ కొండ ఎక్కేస్తారా? ఆ కొండ పైకి పోతారా? చెంబు వాటర్ బాటిల్ పట్టుకొని కొండ పైకి పోతారు. కారణం ఏంటి? బాత్రూములు లేవు. రెండు చేతులు పైకెట్టి ఇలా లేవు అనండి. అప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అవుతుంది. అబద్ధాలు ఆడడం తప్పు, మోసం చేయడం తప్పు అనేది చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుంది. ఇవాళ ఇక్కడికి వచ్చి పిల్లలు నివసిస్తున్న హాస్టళ్లు చూపించారు. హాస్టళ్లలో పిల్లలకు రోజుకు 26 రూపాయలు, కాలేజీ అయితే హై స్కూల్ వరకు అయితే 26 రూపాయలు, కాలేజీ అయితే 29 రూపాయలు పర్ హెడ్ రోజుకి ఇచ్చేది. ఇది నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెంచితే ఈ మేరకు రేట్లు వచ్చాయి. ఆ తర్వాత నాన్నగారు చనిపోయారు. ఇవాళకి దాదాపుగా 8 సంవత్సరాల నుంచి పిల్లల గురించి పట్టించుకోవాలన్న ఆలోచన చేసినోడు కూడా ఎవడూ లేడు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి దాదాపుగా 3 సంవత్సరాలు దగ్గర అవుతా ఉంది. ఇవాళకి కూడా ఒకవైపున అన్ని కూరగాయల రేట్ల దగ్గర నుంచి, పాల రేట్ల దగ్గర నుంచి, గుడ్ల రేట్ల దగ్గర నుంచి, ఇవాళ బియ్యం రేట్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒకవైపున పెరుగుతూ ఉంది. కానీ పిల్లలకి ఇచ్చే డబ్బులు మాత్రం రూపాయి అంటే రూపాయి కూడా పెంచని పరిస్థితులు. పోయి సాంబార్ అన్నం ఎట్లుంది అని చెప్పి సాంబార్ చూస్తే బాగా కలిపి సాంబార్ పైకెత్తితే
అది సాంబారా లేకపోతే రసమా అని చెప్పి కూడా అర్థం కాలే నాకైతే. వేడి నీళ్ళు రంగు పోసిన రంగు ఉన్న వేడి నీళ్ళు, ఇది పరిస్థితి. ఇంతకన్నా దారుణంగా ఏది ఉండదు. ఆ హాస్టల్లో లేకపోతే పిల్లలు ఎక్కడ పడుకుంటున్నారు అని చూస్తే పిల్లలు అడుగుతున్నా ఎక్కడ పడుకుంటారని చెప్పి. ఎక్కడ పడుకుంటారు మీరు పిల్లలు? బండ మీద. అవునా? బండ మీద పరుపులు లేవు, మంచాలు లేవు. వర్షాలు పడితే కారుతాయా? వర్షాలు పడితే బిల్డింగులు కారుతాయి, అంతేనా? క్లాస్ రూములు కూడా చూపించాలి అని చెప్పి ఆరాటపడ్డారు. చీకటి అయిపోయింది కదా అని చెప్పి క్లాస్ రూముల్లోకి పోలేకపోతా ఉన్నాం. కారణం ఏంటంటే క్లాస్ రూముల్లో లైట్లు లేవు. అవునా? క్లాస్ రూమ్లో లైట్లు లేవు. చదువుకునేటప్పుడు అప్పుడప్పుడు స్లాబులు పడుతుంటాయి పైనుంచి, వర్షం పడితే నీళ్లు కారుతూ ఉంటాయి. అవునా? ఇంతటి దారుణంగా మనం బతుకుతా ఉంటే, కనీసం చంద్రబాబు నాయుడు గారికి చీమ కుట్టినట్టు కూడా లేని పరిస్థితి. గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఇవాళ మీలో వచ్చిన ఈ రెవల్యూషన్ చూసి, కనీసం మీరు చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉన్న తిట్లను చూసి, మీరు చంద్రబాబు నాయుడు గారికి గడ్డి బుద్ధి రెండు పెట్టే పరిస్థితిని చూసి, ఇప్పటికైనా కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారిలో మార్పు ఏదైనా వస్తుందేమో అని చూస్తాం. ఇవాళ నేను ఒకటి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి గడ్డి బుద్ధి రెండు పెట్టే కార్యక్రమం మీరు చేస్తున్నారా? పాఠాలు చెప్పడానికి స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? రెగ్యులర్ స్టాఫ్ ముగ్గురే సార్, మిగతా వాళ్ళందరూ పార్ట్ టైం సార్. పార్ట్ టైంకి 8500 ఇస్తున్నారు సార్, కనీస వేతనం కూడా ఇవ్వట్లేదు. రెగ్యులర్ స్టాఫ్ ముగ్గురు అంటే కేవలం 750 మంది పిల్లలకు రెగ్యులర్ స్టాఫ్ కేవలం ముగ్గురు. మిగిలిన వాళ్ళను పార్ట్ టైం కింద తీసుకుంటున్నారట. వాళ్లకు 8500 రూపాయలంట ఇచ్చేది. హై స్కూల్ అయితే 7000 అంట, లెక్చరర్స్ అయితే 8000 అంట, 8500 అంట. అదన్న జీతాలన్నా కరెక్ట్ టయానికి ఇస్తున్నారా? ఆ జీతాలు కూడా 6 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తా ఉన్నారు, అంతేనా? ఆ జీతాలు కూడా 6వ తారీఖు 7వ తారీఖు అయితే ఇస్తా ఉన్నారు. ఆ 7000 రూపాయలు 8000 రూపాయలు అనేది 24 గంటలు పనిచేయాలి. హాస్పిటల్ పోయినా మీరే చూసుకోవాలి, 24 గంటలు పని చేసుకోవాలి. మినిమం వేజెస్ 300 రూపాయలు పెట్టుకున్నా కూడా మినిమం వేజెస్ కూడా దొరకని పరిస్థితి, అంతేనా? ఇంతటి దారుణంగా 5 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్న శాలరీలు పెంచడంలా, ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరుగుతూ ఉన్న పరిపాలనా తీరు. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి జ్ఞానం కొద్దో గొప్ప అన్న ఉంటే, కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి జ్ఞానం తెచ్చుకుని జరుగుతూ ఉన్న వాస్తవాలను చూసి ప్రజలను మోసం చేయాలి అన్న ఆలోచన నుంచి బయటపడి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయాలి అని చెప్పి గట్టిగా డిమాండ్. చివరికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏదో దారుణంగా ఉందనంటే ఇప్పుడే గిడ్డమ్మ చెప్తా ఉంది. ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ అన్నది
కాన్స్టిట్యూషన్ ప్రకారం డెమోక్రటిక్ రైట్, అది రాజ్యాంగం కల్పించిన హక్కు ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ అన్నది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ అన్నది కూడా కాన్స్టిట్యూట్ చేయలేదు. కారణం ఏంటంటే ఆ ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీలో 75% సభ్యులు గిరిజన ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలుగానే ఉండాలి. ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా గిరిజన ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా 7 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెట్టి బలవంతంగా డబ్బులు ఇచ్చి ఎర చూపించి ఒకే ఒక ఎమ్మెల్యేను మాత్రమే లాక్కోగలిగాడు. కాబట్టి ఆ ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ కనుక వేస్తే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే ఎక్కువగా ఉంటారని చంద్రబాబు నాయుడు గారు భయపడి దిక్కుమాలిన ఈ చంద్రబాబు నాయుడు గారు ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ వేయాలి అన్న కాన్స్టిట్యూషనల్ రైట్ను కూడా ఇవాళ గిరిజనుల దగ్గర నుంచి లాక్కునే కార్యక్రమం చేశాడు. ఇంతకన్నా దారుణం చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏమీ ఉండదు. కనీసం ఈ ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ అన్నా కనీసం ఉంటే ఐటీడీఏ ఫండ్స్ అన్నా కూడా ఈ ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ ద్వారా ఖర్చు చేయడం జరుగుతుంది. కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి జ్ఞానం లేకపోయినా కనీసం ఈ ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ అన్న ఈ నిధులను సక్రమంగా పేదలకు అందేట్టుగా కూడా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఇవాళ ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ కూడా లేకుండా పోయింది. ఈ జరుగుతూ ఉన్న అన్యాయం, జరుగుతూ ఉన్న దుర్మార్గం నిజంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీ అందరి తరపున దీన్ని గట్టిగా ప్రస్తావిస్తాం, గట్టిగా పోరాడతాం, దీన్ని గట్టిగా ఇక్కడ మేలు జరిగేట్టుగా కూడా గట్టిగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ప్రతి తమ్ముడికి కూడా నేను చెప్తా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, గట్టిగా పోరాడదాం, సాధించుకునేట్టుగా చేద్దాం. పొరపాటున మనం సాధించుకునే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి చర్మం మందంగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మనం సాధించుకోలేకపోతే మాత్రం ఇప్పటికే చూస్తూ 3 ఏళ్ళు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి పాలన. ఇంకా మహా ఉంటే సంవత్సరమో 2 ఏళ్ళలో ఉంటుంది. దాని తర్వాత మనందరి ప్రభుత్వం వస్తుందనేది గుర్తుపెట్టుకున్నాం. ఆ రోజు ఖచ్చితంగా మంచి జరిగేట్టుగా అన్ని మార్పులు చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా.